హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మునక్కాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపించబోతున్నానండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను ఇలా మునక్కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చానండి. తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర మనకి సరిపడినన్ని తీసుకొని సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి ఫ్రై చేశానండి. అవి ఫ్రై అయిన తర్వాత అదే బౌల్లోకి తీసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత నేను నానబెట్టుకున్న చింతపండును బాగా నలిపేసి ఇలా గుజ్జులాగా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ గుజ్జును గ్యాస్ పైన పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసి చిక్కని పేస్ట్ లాగా ఉడికేంత వరకు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బాగా చిక్కబడిన తర్వాత గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టుకున్నాక నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మునక్కాయలని డీప్ ఫ్రై చేసుకున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో నేను పికిల్కి కావాల్సిన పోపు రెడీ చేసుకున్నానండి. ఇలా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసి బంద్ చేసేసి ఆయిల్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఉప్పు, కారము, ఒక 5-6 ఎల్లిపాయలు, మునక్కాయలు కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కారం, ఉప్పు మునక్కాయలకు పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును, మనం గ్రైండ్ చేసుకున్న జీలకర్ర, ఆవాల పొడిని కూడా యాడ్ చేసి ఫైనల్గా మనం పోపు పెట్టుకున్న ఆయిల్ కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని ఒక 1 డే తర్వాత ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 to 3 months ఇది చెడిపోకుండా బాగా నిల్వ ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.